వెల్కమ్ బ్యాక్ టు క్రాప్ స్టోరీస్. మనం వచ్చేసి అలసంద పెసర ఈ పంటల్లో ఉన్నట్లయితే మనకు ఇది నాటుకొని 30 నుండి 35 రోజుల పంట. అయితే ఇందులో మనము ఎన్పికే 18 స్ప్రే చేసుకున్నట్లయితే ఇది 150 నుండి 200 గ్రాములు స్ప్రే చేసుకున్నట్లయితే మనకు ఎక్కువ దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. ఇది వచ్చేసి మనకు మార్కెట్లో అవైలబుల్లో ఉంది. ఇంకోటి మనము ఈ స్ప్రే వచ్చేసి 2 సార్లు స్ప్రే చేసుకోవాలి. ఒకటి 30 నుండి 35 రోజుల్లో ఒక స్ప్రే నాటుకున్న తర్వాతకు 45 నుండి 50 రోజుల మధ్యలో ఒక స్ప్రే చేసుకున్నట్లయితే మనకు ఎక్కువ గ్రోత్ ఉంటుంది. అలాగే ఫ్లవరింగ్ ఎక్కువ ఉంటుంది. దీంతో పాటు మనకు మొక్క అనేది మొక్క అనేది రెసిస్టెంట్ కూడా ఎక్కువ గ్రోత్ ఉంటుంది. రెసిస్టెన్స్ కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనము ఇది స్ప్రే చేసుకున్నట్లయితే మనకు ఎన్నో లాభాలు ఉంటాయి. ఇంకోటి ఈ మనకు మొక్క యొక్క రూట్ గ్రోత్ కూడా డెవలప్మెంట్ అనేది ఫాస్ఫరస్ ద్వారా ఎక్కువగా ఉండడం జరుగుతుంది. అలాగే పొటాషియం ఇందులో 18% ఉంటుంది కాబట్టి ఈ 18% పొటాషియం ద్వారా ఏమవుతుందంటే రెసిస్టెన్సీ అనేది పెరుగుతుంది. ఇప్పుడు మనకు ఇది ఎండాకాలం కాబట్టి ఈ ఎండాకాలంలో అనేది మనకు టెంపరేచర్ అనేది ఎక్కువ ఉంటుంది. అలాగే వేడి అనేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ వేడికి తట్టుకోగలగాలంటే మనకు కావాల్సిన పొటాషియం ఇస్తున్నాం కాబట్టి పొటాషియం స్ప్రే చేసుకున్నట్లయితే మనకు ఈ 18% స్ప్రే చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు పొటాషియం వలన రెసిస్టెన్సీ అనేది పెరుగుతుంది. ఇంకోటి ఈ స్ప్రే ఎప్పుడు చేసుకుంటామంటే మనం ఉదయం లేదా సాయంత్రం చేసుకున్నట్లయితే మనకు ఎక్కువగా మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అలాగే దీంతో పాటు మనకు మధ్యాహ్నం పూట చేసుకున్నట్లయితే మధ్యాహ్నం లేదా పగులు చేసుకున్నట్లయితే మనకు ఏమవుతుందంటే మనకు ఎక్కువగా లాభసాటిగా లేదంటే పని చేయడం అనేది ఎక్కువ ఉండదు. ఎందుకంటే ఇది ఎండ ఎక్కువ ఉంటుంది. అలాగే అప్పుడు ఏమవుతుందంటే ఆవిరైపోవడం జరుగుతుంది. పొద్దుగాల లేదా సాయంత్రం పూట చేసిన స్ప్రే ఏమవుతుందంటే మనకు అబ్జర్బెన్స్ ఎక్కువగా పీల్చుకోవడం జరుగుతుంది. ఇంకోటి స్క్రాచింగ్ అనేది కూడా ఎక్కువగా ఉండదు. కాబట్టి దీని వలన మనకు ఎక్కువగా లాభం రావడం జరుగుతుంది. ఇంకోటి మనము మధ్యాహ్నం స్ప్రే చేసుకున్నట్లయితే మనకు ఎక్కువ ఎవాపరేషన్ అంటే ఆవిరైపోవడం జరుగుతుంది. కాబట్టి మనకు ఇది పని చేయడం జరగదు. కాబట్టి ఇది మనం ఉదయం లేదా సాయంత్రం స్ప్రే చేసుకోవాలి. అలాగే దీంతో పాటు మనకు ఇంకోటి స్ప్రే చేసుకునేటప్పుడు మనకు కలుపు అనేది తీసుకోవాలని ఉండాలి. పొలంలో కలుపు ఉండకూడదు. ఈ కలుపు ఉన్నట్లయితే మనకు ఏమవుతుందంటే మనకు పంట కంటే ఎక్కువ లాభం మనకు ఈ కలుపుకే ఎక్కువగా లాభం పొందడం జరుగుతుంది. ఎందుకంటే ఈ కలుపు మొక్కలు కూడా ఏమవుతుందంటే వీటిని ఎక్కువ తీసుకోవడం వలన మళ్ళీ వాటికి మనమే న్యూట్రియంట్ ఇచ్చి మనం పెంచినట్లు అవుతుంది. కాబట్టి మనం వాటిని కలుపు తీసుకున్న తర్వాత స్ప్రే చేసుకున్నట్లయితే మనకు ఇంకా బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటు మనకు కలుపు ఉన్నప్పుడు మనం స్ప్రే చేసుకున్నట్లయితే మనము పురుగుని ఆహ్వానించినట్లు, మనము పురుగుని పిలుచుకొచ్చుకున్నట్లు మనకు ఇండికేషన్ ఇస్తున్నాము. కాబట్టి ఈ కలుపు తీసుకొని మనము ఈ స్ప్రే చేసుకోవాలి. ఈ స్ప్రే చేసుకున్నప్పుడు మనకేమవుతుందంటే ఒకటి దిగుబడి ఎక్కువ వస్తుంది. కరెక్ట్ టైంలో స్ప్రే చేసుకుంటే పెట్టుబడి తగ్గుతుంది. అలాగే క్రాప్ గ్రోత్ బాగుంటుంది. డెవలప్మెంట్ బాగుంటుంది. సరైన సమయంలో సరైన పద్ధతి ద్వారా మనం స్ప్రే చేసుకున్నట్లయితే మనకు ఎక్కువ లాభసాటిగా రావడం జరుగుతుంది. దిగుబడి ఎక్కువ వస్తుంది. ఫ్లవరింగ్ పెరుగుతుంది. అలాగే డిసీజ్ కి లేదా పురుగుకి కూడా రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది. ఈ పొటాషియం ఫాస్ఫరస్ వలన మనకు డిసీజ్ రెసిస్టెన్స్ అనేది కూడా పెరగడం జరుగుతుంది. అలాగే దీంతో పాటు మనకు ఈ కలుపు లేకుండా స్ప్రే చేసుకున్నట్లయితే ఏమవుతుందంటే మనకు కాంపిటీషన్ అనేది ఉండదు. కాబట్టి అప్పుడు దానికి మొక్కకు కావాల్సినంత న్యూట్రియంట్ ని తీసుకుంటుంది. కాబట్టి మొక్కకి బెనిఫిట్ జరగడం జరుగుతుంది. కాబట్టి ఈ కలుపు వలన మనము చాలా నష్టపోతాం. కాబట్టి కలుపు నివారణ ముఖ్యంగా పాటించుకోవాల్సిందే. నేను ఇప్పటికీ ఇది కలుపు నివారణ గురించి ఇది 3వ వీడియోలో చెప్పడం, ఇది 3వసారి చెప్పడం. దీన్ని ఎందుకు ఎక్కువగా చెప్తున్నామంటే రైతులు ఒక 70 నుండి 80% వరకు నష్టపోయేది ఈ కలుపు వల్లనే ఎక్కువ నష్టపోతారు. ఎందుకంటే ఈ కలుపు చేసే డ్యామేజ్ అలాంటిది. మరి ఈ డ్యామేజ్ నుండి మనము బయటికి రావాలంటే మనము కలుపుని మనము పంట వేసుకోక ముందు నుంటే మనం చేసుకున్నట్లయితే మనం లాభసాటిగా వ్యవసాయం చేసుకోవచ్చు. అలాగే పంట దిగుబడి కూడా ఎక్కువ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ ఒక్క కలుపు వలన ఏమవుతుందంటే పురుగులు అటాక్ ఎక్కువ ఉంటుంది. డిసీజ్ ఉంటుంది. దీంతో పాటు మళ్ళీ అదొకటి. ఈ 3 ఒకటేసారి అటాక్ చేసినప్పుడు మనకు పంట అనేది చేతికి రాకుండా పోతుంది. కాబట్టి రైతు ఎంత గట్టిగా వ్యవసాయం చేసినా కూడా ఎంత ఎక్కువ పెట్టుబడి పెట్టినా కూడా ఈ కలుపుని నివారించుకోకపోతే మనకు అనేది ఎంత ఎన్పికే ఇచ్చుకున్నా ఎంత పెట్టుబడి పెట్టినా మనకు అనేది లాభం అనేది రాదు. కాబట్టి మనము ఈ కలుపుని మెయిన్ గా నివారించుకోవాలి. తర్వాత మనకు వచ్చేసి ఎన్పికేని కూడా ఎప్పుడు పడితే అప్పుడు మనము ఇచ్చుకున్నట్లయితే మనకు అసలు రిజల్ట్స్ అనేది మనకు కనిపించదు అన్నమాట.
ఎందుకంటే ఇప్పుడు ఇవ్వాల్సిన సమయంలో ఇస్తేనే పిల్లోడైనా, ఆ మొక్కైనా పెరుగుతుంది. అదే పిల్లోడు పెరిగిన తర్వాత మనకి ఇచ్చినట్లయితే మనకు పిల్లోడికి అది న్యూట్రియంట్స్ అనేది అందవు. కాబట్టి అప్పుడు ఇచ్చిన వేస్టు. అలా అలాగే మొక్క కూడా అంతే. ఒక మనిషిలాగే మొక్క. ఇప్పుడు మొక్క కూడా పెరుగుతున్నప్పుడు మనం పెరిగే ఎదుగుదల ఉన్న స్టేజ్‌లో మనం ఎన్‌పీకే ఇచ్చుకున్నట్లయితే మనకు ఎక్కువగా మంచి గ్రోత్ ఉంటుంది. గ్రోత్ ఉన్న తర్వాతకు మనకు పాడ్ ఫార్మేషన్స్‌కు ఫ్లవరింగ్ ఎక్కువుంటుంది. ఫ్లవరింగు అలాగే డిసీజ్‌కు, పెస్ట్‌కు రోగనిరోధక శక్తి కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనము ఎక్కువగా ఎప్పుడు ఇచ్చుకోవాలి, ఏ టైంలో ఇచ్చుకోవాలి ఇది కూడా తెలిసుండాల. ఒకటి వెజిటేటివ్ స్టేజు, ఒకటి ఫ్లవరింగ్ స్టేజ్ కంటే ముందొకటి, తర్వాతకు ఫ్లవరింగ్ స్టేజ్, తర్వాత పాడ్ ఫిల్లింగ్ అంటే మనకు గింజ ఫార్మ్ అయ్యే స్టేజ్‌లో మనము ఈ ఎన్‌పీకే, పొటాషియం లేదా ఫాస్ఫరస్, ఎస్ఎస్‌పి ఇటు ఇచ్చుకున్నట్లయితే మనకు ఇందులో ప్రోటీన్ కంటెంట్, ఆయిల్ కంటెంట్ తర్వాత వీటిని కూడా పెంచుకున్నట్లయితుంది. కాబట్టి కరెక్ట్ టైంలో ఇచ్చుకోవాలి. కరెక్ట్ పద్ధతిలో ఇచ్చుకున్నట్లయితే, కరెక్ట్ అమౌంట్‌లో ఇచ్చుకున్నట్లయితే మనకు పక్కా లాభం ఉంటుంది. నష్టం అనేది అస్సలు ఉండదు. కాబట్టి కన రైతు ఒక 150 కేజీలు ఏసిండని చెప్పిందే మనం ఇంకో 150 కేజీలు ఎక్కువ కలిపి 300 కేజీలు ఏసినట్లయితే మనకు లాభం అసలు రాదు. కాబట్టి ఒకరేస్తున్నారనో లేదంటే ఇంకోరేస్తున్నారని మాత్రం ఏయకూడదు ఇంకోటి. ఇది ఎప్పుడేసుకోవాలంటే మన పంటకు కావాల్సినప్పుడు, మన పంటకు కావాల్సినప్పుడు ఏసుకోవాలి. అలాగే దీంతో పాటు ఏం కావాలనో అది మాత్రమే వేసుకున్నట్లయితే మనకు ఆహ్, దిగుబడి ఎక్కువొస్తుంది. ఇంకోటి ఏంటంటే మనము గత ఒక వీడియోలో సాయిల్ టెస్ట్ గురించి మాట్లాడినాం. ఈ సాయిల్ టెస్ట్ వలన ఇప్పుడేమవుతుందంటే ఇందులో మనకు నత్రజని ఎంత ఉంది, ఫాస్ఫరస్ ఎంత ఉంది, పొటాషియం ఎంత ఉంది తెలిస్తే మనం ఎన్ని కేజీలు ఏసుకోవాలా, ఎంత ఏసుకోవాలా, దీనివల్ల పెట్టుబడి కలిసొస్తుంది, పెట్టుబడి తగ్గిపోతుంది. అలాగే దిగుబడి ఎక్కువగా రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మనము డైరెక్ట్‌గా పోయి ఓ షాప్ దగ్గరికెళ్ళి అన్న ఒక 150 కేజీలది 3 సంచులది యూరియా, ఓ 3 సంచులు డీఏపీ వీటిని ఇయ్యన్నా అంటే వాడిస్తాడు. ఆడికేంది డబ్బులిస్తాం మనం. ఆడిచ్చిన తర్వాత మనం వచ్చి యేసుకుంటాం. నష్టము ఆయనకు గాదు, ఇంకోడికి గాదు, చెప్పేతోడికి గాదు. నాకు కూడా ఉండదు. యేసుకునే మన రైతులకే ఉంటది కాబట్టి, ఇది గూడా జాగ్రత్తగా చూసుకొని, దృష్టిలో పెట్టుకొని వేసుకోవాల. కాబట్టి మారుతున్న కాలానికి మన వ్యవసాయంలో మనకు మార్పులు కూడా రావాలని కోరుకుంటున్నాం. ఈ ఇదంతా పర్ఫెక్ట్‌గా స్ప్రే చే ఎన్‌పీకేను స్ప్రే చేసుకుంటామా? లేదంటే గ్రాన్యులర్ ఫార్మ్‌లో ఇచ్చుకుంటామన్నది మనకు డిపెండెన్స్‌ని బట్టి ఇచ్చుకోవాలి. కాబట్టి దీని తర్వాతకు ఇలా ఈ న్యూట్రియంట్ మేనేజ్‌మెంట్ కూడా పర్ఫెక్ట్‌గా చేసుకున్నట్లయితే మనకు పెట్టుబడి తగ్గి ఎక్కువ దిగుబడి రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఇంకోటి గ్రీన్ గ్రాము పెసర్ల అలాగే అలసంద వచ్చేసి మనకు లెగ్యూమ్ క్రాప్స్. వీటికి నత్రజన్ అనేది ఎక్కువ అవసరం లేదు. ఈ నత్రజన్ అనేది ఈ లెగ్యూమ్ క్రాప్ కాబట్టి ఇది గాలిలో ఉన్న నత్రజన్‌ను ఇది సాయిల్‌లో మట్టిలో ఫిక్సేషన్ చేయడం జరుగుతుంది. కాబట్టి మనం ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం లేదు. మెయిన్‌గా ఇవ్వాల్సింది ఏంటంటే పొటాషియం, ఫాస్ఫరస్. ఈ 2 ఇచ్చుకున్నట్లయితే మనకు పంట దిగుబడి ఎక్కువ వస్తుంది అని చెప్పడం జరుగుతుంది. అలాగే ఏ రీసెర్చ్ అయినా సరే మనకు లెగ్యూమ్ క్రాప్స్‌లలో మనకు ఈ నత్రజని అనేది తక్కువ ఇచ్చుకోవాలనే చెప్తారు. ఏ శాస్త్రవేత్త అయినా సరే, లేదంటే ఏ బుక్ చదివినా సరే, ఏ అగ్రికల్చర్ చేసిన ఏ వ్యక్తి అయినా సరే, ఎంత పెద్ద మాస్టర్ అయినా సరే, ఈ లెగ్యూమ్ క్రాప్స్‌లో మనకు నత్రజని తక్కువ ఇచ్చుకోవాలనే చెప్తారు. ఎందుకంటే ఇది ఆల్రెడీ ఫిక్స్ చేస్తూ ఉంది. ఆల్రెడీ ఉన్నదాన్ని మనం ఇచ్చినట్లయితే అది ఉపయోగపడకుండా వెళ్ళిపోతుంది కాబట్టి తక్కువ ఇచ్చుకోవాలి. ఈ నత్రజని కూడా ఎప్పుడు ఇచ్చుకోవాలంటే వెజిటేటివ్ స్టేజ్‌లో మాత్రమే ఇచ్చుకున్నట్లయితే మనకు లాభసాటిగా వ్యవసాయం చేసుకున్నట్లు జరుగుతుంది. కాబట్టి ప్రతీది న్యూట్రియంట్ మేనేజ్‌మెంట్ పక్కా చేసుకున్నట్లయితే, అలాగే దీనికి న్యూట్రియంట్ మేనేజ్‌మెంట్ చేసుకునడానికి పోషకాలు ఇవ్వడానికి మనం సాయిల్ టెస్ట్ చేయించుకోవాలి. ఈ సాయిల్ టెస్ట్ చేసుకున్నట్లయితే మనకు ఇంకా ఎక్కువ లాభాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మరి ఇవన్నీ చేసుకున్నట్లయితే మనకు ఎక్కువగా దిగుబడి వస్తుంది. పెట్టుబడి ఖర్చులు తగ్గించుకోవచ్చు. కాబట్టి మనము ఇవన్నీ పద్ధతులు పాటించి ఎక్కువ దిగుబడి రావాలని కోరుకుంటూ మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, జై భారత్.